శ్రీరాముని జననం లోక కళ్యాణం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మానవ రూపంగా దాల్చి ఈ భూమిపై జన్మించిన పర్వదినమే శ్రీరామనవమి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ ఈ వీడియోలో శ్రీరామనవమి పూజని ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, వివాహం కావాల్సిన వారు తప్పనిసరిగా ఈ విధానాన్ని అయితే పాటించండి. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు అవ్వచ్చు, అలాగే ఏ సమస్యతో అనుకుంటున్నా కూడా స్వామివారికి ఇవి సమర్పించి ఆ కోరికను కోరుకోండి, తప్పనిసరిగా నెరవేరుతుంది. మరి పూర్తిగా ఇంట్లో ఎటువంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఈ పూజని చేసుకోవాలి. శ్రీరామనవమి అనేది మనకి ఒక పెద్ద సంబరంగా, స్వామివారి జన్మదినం సందర్భంగా చేసుకునే ఈ శ్రీరామనవమి మన ఇంట్లో కూడా ఒక శుభకార్యంలాగానే. మరి అటువంటి శ్రీరామనవమిని ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాము. అందరికీ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమికి స్వామివారిది ముఖ్యంగా పట్టాభిషేకం ఉన్న చిత్రపటం ఉంటే కనుక ఇంట్లో చాలా మంచిది. అటువంటి చిత్రపటాన్ని ఉంటే చక్కగా పూలమాలతో అలంకరించుకోండి, లేదా తులసి మాలతో కానీ ఈ విధంగా అలంకరించుకోండి. పూజ చేసుకునే చోట కూడా ఒక పీఠాన్ని అయితే ఏర్పరిచి ఆ పీఠం మీద కూడా ముగ్గులు వేసి ఆ తర్వాత స్వామివారి చిత్రపటాన్ని ఏర్పరచుకోండి. ఇక ముఖ్యంగా వచ్చేసి మనం ఏ పూజ మొదలుపెట్టినా ముందుగా గణపతిని ఆరాధిస్తాం కనుక ఆ పూజలో గణపతిని కూడా పెట్టుకోవాలి. ఇక్కడ అలాగే చిన్న రాముల వారి విగ్రహాలు ఏదైనా ఉంటే కనుక ఆ విగ్రహాన్ని కూడా పెట్టుకోండి. చక్కగా స్వామివారికి అభిషేకానికి కానీ పూజను కానీ చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా మనం తయారు చేసుకోవాల్సింది శ్రీరామ అని ఈ ఆకుల మీద రాసుకున్నదండి. ఈ ఆకులను ఎందుకు సమర్పిస్తాము అనంటే సింధూరం వాడితే కనుక ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమట. ఒకసారి సీతమ్మ తల్లి సింధూరాన్ని నుదుటిని ధరిస్తే ఆంజనేయ స్వామి వారు అడుగుతారట, ఎందుకమ్మా ఆ సింధూరాన్ని ఆ విధంగా పెట్టుకుంటున్నారు అని అంటే రాముల వారికి చాలా ఇష్టమని చెప్తుందట. అందుకని చెప్పి ఆయన ఒళ్ళంతా కూడా రాముల వారి కోసం సింధూరాన్ని ధరిస్తారట ఆంజనేయ స్వామి వారు. అందుకనే ఎక్కడ రామనామం జపిస్తూ ఉంటామో అక్కడ ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదాలు కూడా మనకి ఉంటాయి కనుక స్వామివారికి తప్పనిసరిగా ఈ సింధూరాన్ని వాడితే కనుక చాలా మంచిదని చెప్తారు. అందుకనే ఆకుల మీద, తమలపాకుల మీద ఆ సింధూరాన్ని మనం కలుపుకొని శ్రీరామ అని రాసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మొదటిగా గణపతిని కూడా ఆరాధించి పూజ అనేది స్వామివారికి చేసుకొని కార్యక్రమాలు మనం ఏమి మొదలుపెట్టినా ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడమని వినాయకుని కూడా నమస్కరించుకొని ఆ తర్వాత రాముల వారి పూజని మొదలు పెట్టుకోవాలి. మీరు ప్రత్యేకంగా పీఠం పెట్టి చేస్తున్నట్లయితే కనుక మొదటగా ఇంట్లో నిత్య పూజా మందిరం ఎక్కడైతే ఉందో అక్కడ ఒక దీపారాధన చేసి స్వామివారికి, అమ్మవారికి అక్కడ ఉన్న విగ్రహాలు, పటాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా పూజ చేసుకొని అప్పుడు మళ్ళీ ఇక్కడ మనం పూజ అనేది చేసుకోవాలి. లేదా మీరు ఈ పూజని నిత్య పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఇటువంటి విగ్రహాలు ఉంటే కనుక స్వామివారికి అభిషేకం అయితే చేసుకోండి. ముఖ్యంగా మనం వెలిగించవలసింది పిండి దీపారాధన అండి. స్వామివారి దశావతారాల్లో 7వ అవతారమైన రామావతారంలో స్వామివారిని మనం పూజిస్తున్నప్పుడు పిండి దీపాలు వెలిగించాలి. ఆ పిండి దీపాలు కూడా వెలిగిస్తున్నప్పుడు శ్రీరామ అని చెప్పి రాసుకుంటూ ఉండండి. ఎక్కడైనా చూసినా మన పూజలో అంతా రామమయంగా కనిపిస్తూ ఉండాలి. ఈ విధంగా పిండి దీపాల మీద కూడా రాసుకొని కుదిరిన వాళ్ళైతే కనుక 9 దీపాలు వెలిగించడానికి ప్రయత్నించండి. అలాగే మనం కనీసం 2 ప్రమిదల్లో అయినా 5 ఒత్తులు వెలిగించి చేస్తే ఈరోజు చాలా మంచిదట. అందుకనే వెలిగించదలిచిన వాళ్ళు 5 ఒత్తులు వేసుకోవడానికి చూడండి. అలాగే 9 దీపాలు ఏ విధంగా అయినా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే తిథి నవమి తిథి అనేది స్వామివారి జన్మతిథి కాబట్టి, నవమి అంటే 9 కాబట్టి ఈ విధంగా 9 దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఇక మన కోరికంటూ చెప్పుకొని చక్కగా ముందు ఇక్కడ శంకుచక్ర దీపాలు నేను పిండి దీపాలు పెట్టి వెలిగిస్తున్నాను. మీ దగ్గర ఉంటే కనుక శంకుచక్ర దీపాలు లేదా మామూలుగా పిండి దీపాలైనా చేసుకొని వాటి మీద శ్రీరామ అని రాసుకొని స్వామివారికి మన మనస్సులో ఉన్న కోరిక, మన సంకల్పం అనేది చెప్పుకుంటూ కూడా స్వామివారికి పూజలు చేసుకొని ముఖ్యంగా ఏవైతే ఆకుల మీద రాసుకున్నానో శ్రీరామ అని అవి కూడా 9 ఆకులు కనీసం ఉండేలా చూసుకోండి. ఆయన జన్మతిథి 9 కాబట్టి నేను ఇంతలా చెప్తున్నాను. 9 ఆకులు అనేవి తీసుకొని ఆ 9 ఆకులు కూడా స్వామివారికి మన సంకల్పం చెప్పుకుంటూ పూజలో మొదటగా స్వామివారి పాదాల దగ్గర సమర్పించండి. అది వివాహం కోసం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఎటువంటి ధర్మబద్ధమైన కోరికైనా నెరవేర్చుకోవడం కోసం స్వామివారికి ఆ సంకల్పం చెప్పుకొని ఇంట్లో ఉన్న పేర్లు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నాయో వాళ్ళ మీ గోత్రనామాలు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకొని మీ సంకల్పం, మీ కోరిక అనేది చెప్పుకొని ఆ 9 ఆకుల్లో కూడా స్వామివారి పాదాల ముందు సమర్పించండి. ఇక స్వామివారికి ఇష్టమైంది తులసి దళాలు. తులసి దళాన్ని మాలగా సమర్పించడం కానీ లేదా స్వామివారి అష్టోత్తరం చదువుతున్నప్పుడు ఈ స్వామివారి పాదాల దగ్గర కానీ ఈ తులసి దళాలను సమర్పించండి. మనం చేసే పూజలో ముఖ్యంగా తెల్లవారుజామున లేవటం, ఇంటి ముందు ముగ్గు వేసుకోవటం, గడపని అలంకరించుకోవటం,
అలాగే తులసమ్మని అలంకరించుకొని ముగ్గులు పెట్టుకోవటం, ఎక్కడైతే పూజ చేస్తున్నామో ఆ పూజా ప్రదేశాన్ని కూడా అలంకరించుకోవటం, ఇల్లంతా ముగ్గులు పెట్టుకోవటం, స్వామివారికి నివేదించవలసిన ప్రసాదాలని శుచిగా వండుకోవటం, స్వామివారి పూజని ప్రారంభించి పూజ అనేది చేసుకోవటం, ఇవి తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు. పూర్తిగా ఉపవాసం ఎవరు కూడా ఉండరండి. స్వామివారికి ఏవైతే చక్కగా నివేదన చేస్తామో అవన్నీ కూడా ప్రసాదంగా తీసుకోవాలి కాబట్టి ఎటువంటి ఉపవాసాలు ఉండనవసరం లేదు. స్వామివారి కళ్యాణం వీక్షించడం కోసం ముందుగానే స్వామివారికి చక్కగా పూజన చేసుకొని స్వామివారి కళ్యాణం జరిగే చోటకి వెళ్ళి అది వీక్షించాలి. ముఖ్యంగా ఈ పూజలో అంతా కూడా రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. పూజ చేసుకునేంతసేపు శ్రీరామ జై రామ జై జై రామ అని కానీ, జై శ్రీరామ్ అని కానీ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఈ స్తోత్రం కానీ ఏవైనా కనీసం 9 సార్లు పఠిస్తూ ఉంటే చాలా మంచిది. రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మనం నోరు తెరుచుకొని లోపల పాపాలన్నీ కూడా బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిలో పడి దహించుకుపోతాయట. అలాగే మా అని అక్షరం ఉచ్చరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టి బయటకు మనకు కనిపించి ఏ పాపాలు కూడా లోనికి ప్రవేశించవట. అందుకనే మనం తెలిసి తెలియక చేసే దోషాలను పోగొట్టుకోవడం కోసం కూడా రామనామ స్మరణ చేయాలి అని అంటారు. ఈ 2024వ సంవత్సరంలో ఏప్రిల్ 17వ తారీఖు బుధవారం పూట మనము శ్రీరామనవమిని జరుపుకోబోతున్నాము. మంగళవారం నుంచే కూడా ఈ తిథి మొదలైనా కూడా, అంటే 16వ తారీఖు సాయంత్రం 4:25 నుంచి మొదలైనా కూడా మనకి బుధవారం ఉదయం సూర్యోదయానికి సమయానికి నవమి తిథి అనేది ఉంది కాబట్టి మనం ఏప్రిల్ 17 బుధవారం శ్రీరామనవమిగా జరుపుకుంటాం. కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. స్వామివారి జననం లోక కళ్యాణం, అంటే అటువంటి రోజునే స్వామివారికి కళ్యాణం కూడా జరుపుతారు. అరణ్యవాసం ముగించుకొని స్వామివారు అయోధ్యకు వచ్చిన వేళ విశేషం కూడా ఈ రోజునేట. అందులో మనకి ఈసారి అయోధ్య స్వామివారి జన్మస్థలమైన అయోధ్యలో శ్రీ బాలరాముడు ప్రతిష్ఠించిన తర్వాత మనకు వస్తున్న తొలి శ్రీరామనవమి కాబట్టి అందరం కూడా చాలా సంబరంగా ఈ పండుగని జరుపుకోవాలి. చైత్రశుద్ధ నవమి గురువారం పునర్వసు నక్షత్రంలో కర్కాటక రత్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి జన్మించారు కాబట్టి అదే ముహూర్తంలో గనక మనం పూజ చేసుకుంటే చాలా మంచిది. స్వామివారికి ఈరోజు పూజ చేస్తున్నప్పుడు రాముని అష్టోత్తరం, సీతాదేవి అష్టోత్తరం, అంటే అమ్మవారిని కూడా పూజిస్తాం కనుక అష్టోత్తరాలతో పూజ చేసుకొని శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించగలిగితే కనుక చాలా మంచిది. అలాగే హనుమాన్ చాలీసా కూడా చదువుకుంటే ఈ రోజున చాలా మంచిది. ఒకవేళ మీకు ఏవేవి రాకపోతే జై శ్రీరామ్ అనుకుంటూ కూడా వింటూ అయినా సరే రామనామాన్ని జపిస్తూ పూజ అనేది తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవాలి. 9 దీపాలు 5 ఒత్తులతో కనీసం దీపారాధన చేసుకోవడం, స్వామివారికి తులసి దళాలను సమర్పించడం, ఇటు వడపప్పు పానకం తప్పనిసరిగా నివేదన చేయటం. స్వామివారికి మనం స్వయంవరం జరుగుతున్నప్పుడు ఆ జనక మహారాజు శ్రీరామునికి పానకాన్ని ఇస్తారట. అందుకనే అప్పటి నుంచి కూడా ఈ శ్రీరామనవమి రోజు పానకాన్ని స్వామివారికి నివేదన చేసే పద్ధతి అనేది వచ్చింది. కాబట్టి అందరం కూడా తప్పనిసరిగా ఇటు వడపప్పుని పానకాన్ని స్వామివారికి నివేదన చేయాలి. మరి స్వామివారి కళ్యాణాన్ని చేయిస్తూ చాలామంది దంపతులు పూజ చేసుకుంటూ ఉంటారు. లేదా ఏదైనా దేవాలయాల్లో కళ్యాణాన్ని మనం వీక్షించినా కూడా మనకి చాలా మంచి ఫలితం అనేది వస్తుంది. అయితే కళ్యాణం జరిగిన తర్వాత ఆ తలంబ్రాలన్నీ కూడా స్వామివారివి మనకి పంచుతూ ఉంటారు. అటువంటి ఆ తలంబ్రాలను తెచ్చుకొని మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా కొన్ని అక్షంతలు కలుపుకొని పక్కన పెట్టుకొని ఆ తలంబ్రాలను తీసుకొచ్చి ఈ అక్షంతల్లో కలుపుకొని ప్రతిరోజు కూడా నిత్యం అవి ధరిస్తూ ఉండాలి. పెళ్ళైన ఆడవారికి అయితే అవి సౌభాగ్యాన్ని కలుగచేస్తాయి. పెళ్ళి కావలసిన వారు కూడా ప్రతిరోజు కూడా ఆ తలంబ్రాలు కలుపుకున్న అక్షింతలని బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కూడా తల మీద ధరిస్తూ ఉండాలి. ఇంట్లో పిల్లలు కానీ మగవారు కానీ బయటకు వెళ్తున్నప్పుడు ఆ అక్షింతలని ధరిస్తే తల మీద చాలా మంచి చేకూరుతుంది మనకి. అలాగే వాళ్ళకి ఒక రక్షలాగా పనిచేస్తుంది అనమాట. అందుకని తలంబ్రాలు అనేవి తప్పనిసరిగా గుడిలో అడిగి తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే కళ్యాణాన్ని కనీసం టీవీల ద్వారా వీక్షించడం కానీ, ఏదైనా దేవాలయాలకు వెళ్ళి ఆ కళ్యాణాన్ని వీక్షించినా కూడా, అంటే కళ్యాణాన్ని చూసినా కూడా జరుగుతున్నప్పుడు పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. త్వరలోనే వారికి మంచిగా వివాహం కుదురుతుంది అని చెప్తారు. అందుకని ముఖ్యంగా స్వామివారి కళ్యాణం కూడా ఈ రోజున చూడటం అనేది చాలా మంచిది. పానకం, వడపప్పు, అరటిపళ్ళు ఇవి తప్పనిసరిగా స్వామివారికి నివేదించాలి అని అంటారు. అవి నలుగురికి పంచిపెట్టినా కూడా మనకి పూజ చేసినంత ఫలితం, కళ్యాణం చేసినంత ఫలితం లభిస్తుందట. ఉన్నంతలో మనందరం కూడా శ్రీరామనవమిని ఎంతో ఘనంగా మన ఇంటి పండుగగా ప్రతి ఒక్కళ్ళు కూడా జరుపుకోవాలి.
మరి మనందరం కూడా ఎంతో సంబరంగా శ్రీరామనవమిని జరుపుకుందాం. మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి శ్రీరామనవమి పూజా విధానం. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.